మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎదురు దాడి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో అధికార విపక్షాల వాగ్బాణాలు, సుదీర్ఘంగా కొనసాగిన చర్చ, నిరుపేద ముస్లింల ఉన్నతకే ప్రాధాన్యం అమిత్ షా, మైనార్టీల హక్కులకు పెనుముప్పు గౌరవ్ గొగోయ్, వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది, ముస్లింల హక్కులను హరించే లక్ష్యంతోనే బిల్లును రూపొందించారన్న పక్షాల విమర్శలను బలంగా తిప్పికొడుతూ దాని ఆవశ్యకతను బుధవారం లోక్సభకు వివరించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఆ తర్వాత విపక్ష నేతల ప్రసంగాలకు స్పందిస్తూ హోంమంత్రి అమిత్ షా ధీటుగా సమాధానం ఇచ్చారు. ముస్లింలు మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విస్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమర్థంగా పారదర్శకంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ పదునైన విమర్శలతో వాగ్బాణాలు సంధించారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా వివరించారు. మైనార్టీల హక్కులను హరించడంతో పాటు సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అధికార విపక్ష సభ్యుల వాద ప్రతివాదనతో లోక్సభ ప్రతిధ్వనించింది. బిల్లుకి ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలను తెలుగుదేశం పార్టీ, జేడీయూ, శివసేన, షిండే లోక్ జనశక్తి పార్టీ, రామ్విలాస్ మద్దతు ఇవ్వడంతో బీజేపీలో ఉత్సాహం ఇనుమడించింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా బిల్లును ఐక్యంగా వ్యతిరేకించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే సందర్భంలో వక్ఫ్ బిల్లు ముస్లింకు మేలు చేసేదే తప్ప కీడు చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీలను రెచ్చగొడుతున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. భారత ప్రభుత్వం పార్లమెంట్ తీసుకొస్తున్న ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకుని కొందరు 100 కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ ఉన్నది నిరుపేద ముస్లింల కోసమే కానీ దొంగల కోసం కాదని చెప్పారు. బుజ్జిగింపు రాజకీయాల్లో భాగంగా వక్ఫ్ చట్టానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయమైన సవరణలు చేసిందని విమర్శించారు. ఆ మార్పులు చేయకపోతే నేటి బిల్లు అవసరమయ్యేది కాదని పేర్కొన్నారు. అవినీతి కూపాలుగా మారిన వక్ఫ్ బోర్డులో సమూల మార్పులు వస్తాయని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేను నిన్ననే ప్రస్తావించాను, 1000 కోట్ల రూపాయలు రావాలి దాని మీదన, కానీ 100 కోట్ల రూపాయలు 125 కోట్లే వస్తున్నటువంటి అంశానికి సంబంధించి. లేకపోతే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తీర్చిదిద్దాలి, సేవల్లో 100% మార్పు కనిపించాలి, ఇష్టారీతిని డబ్బులు ఖర్చు పెట్టద్దు, అనుభవజ్ఞుల పేరుతో పాత వాళ్ళని కొనసాగించద్దు, వాట్సాప్ సేవలు వెంటనే ఆరంభించాలి. సమీక్షలో సీఎం చంద్రబాబు తిరుమలకు భక్తుల రద్దీ రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీర్చిదిద్దాలని భక్తుల్ని ఆదేశించి భక్తులకు అందించే సేవలు సౌకర్యాలు 100% మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన పనులు మాత్రమే చేయాలని, శ్రీవారి సొమ్ముని ఇష్టారీతిని ఖర్చు పెట్టద్దని స్పష్టం చేశారు. మనం ధర్మకర్తలం నిమిత్త మాత్రమేనని, స్వామివారికి భక్తులకు అనుకూల రూపంలో ఇచ్చే డబ్బుని ఇష్టారీతిని ఖర్చు పెట్టే అధికారం ఎవరికి లేదని తేల్చి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానాలపై సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్ల నిధుల్ని అనేక కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. అందులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. అంతర్గత ఆడిట్తో పాటు కాగ్ ద్వారా కూడా ఆడిట్ జరిపించాలి. భక్తులు విరాళంగిచ్చే ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలని ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్లోకి పేరు. వైకాపా వాళ్ళు పని చేయనివ్వరు. P4కి బయోగ్యాస్ ప్లాంట్ తొలి అడుగు, 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల లక్ష్యం. CBG ప్లాంట్ భూమి పూజలో మంత్రి లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4కి రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నాంది కాబోతున్నాయి. వాటి స్థాపనతో రాష్ట్రంలో పేదరికం తొలగించే దిశగా తొలి అడుగు పడిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా PC పండపల్లి మండలం దివాకరపల్లిలో రిలయన్స్ CBG ప్లాంట్కు భూమి పూజ శంకుస్థాపన చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పాలిటెక్నిక్ పూర్తవ్వగానే ఉద్యోగం. ప్రభుత్వ కళాశాలల్లో 94% ప్రాంగణ నియామకాలు, అత్యధిక ప్యాకేజీ ఏడాదికి 9.02 లక్షలు. డిప్లొమా చేసిన వారందరికీ ఉపాధి లక్ష్యంగా సాంకేతిక విద్యాశాఖ కృషి అంటూ ప్రభుత్వ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఏడాది ప్రాంగణ నియామకాల్లో 100% ఉద్యోగాలు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తోంది. జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు ప్రాంగణ నియామకాలు నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే సుమారు 94% మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత వేళలో ఎంతమంది ఉద్యోగాల్లో చేరతారనేదే ప్రశ్నార్థకం. పరిశ్రమలో డిప్లొమా అభ్యర్థుల అవసరం భారీగా ఉన్న ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. బీటెక్తో మరింత మంచి ప్యాకేజీలు వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది అటే వెళ్తున్నారు. డిప్లొమాతో ఉద్యోగంలో మొదట్లో వేతనం కొంచెం తక్కువగా ఉన్న తర్వాత మెరుగైన వేతనాలు అందే అవకాశం ఉంటుందని ఒక పక్క ఉద్యోగం చేస్తున్న మరో పక్క బీటెక్ చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ చెబుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రేమోన్మాది ఘాతుకం అంటూ పెళ్లికి నిరాకరించిన యువత కుటుంబంపై పగ, తల్లి కుమార్తెలపై కత్తులతో దాడి, తల్లి మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి. విశాఖలో దారుణం, పోలీసుల అదుపులో నిందితుడు. విశాఖలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నేరుగా ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న 2 చాకులతో తల్లి కుమార్తెలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు బాధితుల కుటుంబీకుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రేగిడి మండలం పుర్లి గ్రామానికి చెందిన నక్కారాజు భార్య లక్ష్మి, కూతురు దీపిక, కుమారుడు వివేకులతో కొమ్మాది సమీప స్వయం కృషి నగర్లో నివసిస్తున్నారు.
పిల్లల చదువుల కోసం 3 ఏళ్ల కిందట సొంత ఊరు వదిలి విశాఖకు వచ్చిన రాజు ఒకరి వద్ద కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డిగ్రీ చదివిన దీపిక నగరంలో ఓ చిరుద్యోగం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పసనందివాడ గ్రామానికి చెందిన దమర్ సింగ్ నవీన్ 26 ఏళ్ళు దీపికలు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి యువత తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. వారి ప్రేమ వ్యవహారం ఓ దశలో పెళ్లి వరకు వెళ్ళింది. తర్వాత తలెత్తిన విభేదాలతో పసనందివాడలో పెద్దలు పంచాయతీ చేసి ఒకరికొకరు దూరంగా ఉండేందుకు రాతపూర్వక ప్రక్రియ సాగాలని నిర్ణయించారు. తర్వాత యువకులు మళ్ళీ పెద్దల వద్దకు వెళ్ళలేదు. వారం కిందట యువకుడి తరపు బంధువులు కొమ్మాది వచ్చి పెళ్లి చేయాలని కోరారు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. యువకుడు జులాయిగా తిరుగుతున్నాడని, భవిష్యత్తులో ఇబ్బంది పడతామని కుమార్తెకు తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీంతో ఆమె పెళ్లికి నిరాకరించారు. హైదరాబాద్లో మరో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవడానికి బుధవారం సాయంత్రానికి బస్ టికెట్ యువతి బుక్ చేసుకున్నారు. ఇదే సమయంలో దారుణం జరిగింది. దీపికపై కోపం పెంచుకున్న నవీన్ సొంతూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12-10 గంటలకు యువతి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో దీపిక, లక్ష్మి ఉన్నారు. వాళ్ళిద్దరి మీద 2 చాకులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు ముఖంపై గాయపరచడంతో పాటు ఇద్దరిని గొంతులు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. లక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర రక్తస్రావం అవడంతో యువతి తాముంటున్న మొదటి అంతస్తు మెట్లపై నుండి పాకుతూ బయటకు వచ్చి రహదారిపై కొట్టుమిట్టాడారు. స్థానికులు భయాందోళనకు గురై దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించలేదు. సమాచారం అందగానే ఎస్ఐ కే భాస్కర్ ఘటనా స్థానానికి వచ్చారు. యువతి గొంతు వద్ద రక్తస్రావం కాకుండా ఎస్ఐ కొంతవరకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ ద్విచక్ర వాహనం నడపగా 2 చేతులతో యువతిని పట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన గదంతా రక్తపు మడుగుతో నిండిపోయింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రధాన మార్గాల్లో కాకుండా పల్లెదారుల మీదుగా నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. విశాఖ సిపి శంకబ్రత్ బాగ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని పట్టుకునేందుకు 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. జాతీయ రహదారిపై ఆనందపురం, తగరపాల్స తదితర కూడల్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఈ క్రమంలో బోర్జా పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం 4 నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత గంటలో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. బైకు, టీషర్టు మార్చుకుని వెళ్తున్న అతన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ని బట్టి గుర్తించారు. ప్రేమోన్మాది దాడి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువతి ఆరోగ్య పరిస్థితిపై సిపి వైద్యులతో హోంమంత్రి ఎంత మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంటి వస్తువులన్నీ ఒకే చోట 8 నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు మిగిలిన 7 చోట్ల అక్టోబర్లో అందుబాటులోకి. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ ఒకే చోట లభిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. వినియోగదారులకు 4-5 చోట్లకు తిరిగే పని తప్పుతుంది. అన్ని వస్తువులు ఒకే చోట కొన్ని తీసుకెళ్లొచ్చు. ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమే చేస్తుంది. రాష్ట్రంలోని 8 నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. ఒకే చోట 200 మంది వ్యాపారాలు చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తుంది. ఈ విధానంతో వీధి వ్యాపారుల జీవనోపాధి మెరుగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ నెల్లూరులో ప్రయోగాత్మక జూన్లో ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కంటైనర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 200 షాపులు నిర్వహించవచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వాటిని వ్యాపారులకు కేటాయించిన వెంటనే షాపులు ప్రారంభించుకోవచ్చు. కంటైనర్ పైన సోలార్ పలకలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును షాపు అవసరాలకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్కెట్లో నిత్యావసరాల నుంచి పండ్లు, కూరగాయల వరకు అన్ని అందుబాటులో ఉంటాయి. 2వ దశలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, పిఠాపురం, శ్రీకాకుళం, ఒంగోలులోని వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురంలో ఏదో ఒక నగరాన్ని త్వరలో ఎంపిక చేయబోతున్నారు. అక్టోబర్లో అందుబాటులోకి రాబోతున్నాయి. నగరాల్లోని ప్రధాన కూడల్లో రోడ్లకు ఇరువైపులా తోపుడు బళ్లపై వ్యాపారాలు చేస్తున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, నగరపాలక సంస్థల అధికారులు, రాజకీయ నేతలు ఎవరికి కోపం వచ్చినా వారు తమ బళ్ళను అక్కడి నుంచి తీసేయాల్సింది. దీనివల్ల ఉపాధి కోల్పోతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లో చోటు కల్పించనున్నారు. 8 మార్కెట్ల ద్వారా 1600 మంది చిరు వ్యాపారుల ఉపాధికి భరోసా లభించబోతుంది. మరో 400 మందికి మార్కెట్ శుభ్రం చేయడం, కాపలాదారులకు ఇతర పనుల్లో ఉపాధి కల్పించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే దీర్ఘాయుష్మాన్ భవ అంటూ 1950లో దేశంలో సగటు ఆదాయం కేవలం 35 నుంచి 21 సంవత్సరాలు కాగా 2025 నాటికి 70 నుంచి 62 ఏళ్ళకి చేరుకోవడం మన దేశంలో 35.21 సంవత్సరాలు. అప్పట్లో 2025 నాటి 70.62 ఏళ్ళకి చేరుకోవడం మన దేశం వైద్య రంగంలో సాధించిన పురోగతి. రానున్న రోజుల్లో ఆరోగ్య సంరక్షణ రంగంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం, ప్రజలకు అవగాహన కలగడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్యా పథకం, ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల ఇంటర్మీడియట్తో పాటుగా జేఈఈ, నీట్కి ఉచితంగా శిక్షణ అందించేలా కొత్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బుధవారం విజయవాడలో చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నిర్వహించిన వక్ఫ్ బోర్డు 3వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులందరికీ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాల వారు కోరుకున్న కోర్సుల్లో ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ, నీట్కి ఉచిత శిక్షణ అందిస్తారు. ఆ ఖర్చును వక్ఫ్ బోర్డు భరించబోతోంది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు అధికారులు కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నరసరావుపేటలో నేడు కేంద్ర వైద్య బృందం పర్యటన.
బర్డ్ ఫ్లూతో మృతి చెందిన పాప సన్నిహితులందరికీ నెగిటివ్. 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడానికి కారణంపై అధ్యయనం చేయడానికి కేంద్ర వైద్య బృందం పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురువారం పర్యటించనుంది. ఢిల్లీలోని ఎన్సీడీ నుంచి 3, ముంబై నుంచి మరో నిపుణుడు, మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఒకరు నరసరావుపేటలో పర్యటించబోతున్నారు. మరోవైపు బాలికకు సన్నిహితంగా ఉన్న 9 మంది నుంచి సేకరించిన నమూనాలు సమీప చికెన్ దుకాణాల వారు ఇతర నుంచి రక్త నమూనాల ఫలితాలన్నీ నెగిటివ్గానే వచ్చాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర్ బుధవారం ప్రకటనలో వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాక్షి వచ్చేటప్పటికి వక్ఫ్ బిల్ పాస్, వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, అనుకూలం 288, వ్యతిరేకం 232. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే తదితర విపక్షాలు, బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ, అనుకూలంగా ఓటేసిన టీడీపీ, జనసేన. నేడు రాజ్యసభ ముందుకు బిల్లు. వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు. వక్ఫ్ ఆస్తులపై అగాఖానీలు, బోరాలు, పస్మందా ముస్లిం మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది. ఆస్తుల నమోదుకు తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు. వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యపడుతుంది. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది అన్నటువంటి వార్తని ఒకవైపున. అదే సందర్భంలో బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన వక్ఫ్ బోర్డులో ముస్లిమేతలకు ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కుకు వ్యతిరేకం. ఇదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డుల్లో ముస్లింలు నియమిస్తారు. అంటే పస్మాండా, బోరాలు, అగాఖానీలను వీళ్ళు ముస్లింలుగా గుర్తించట్లేదు. వాళ్ళు హిందువులు అని చెప్పి వాళ్ళు చెప్పట్లా, వాళ్ళు మతం మారామని చెప్తున్నారు. వాళ్ళని వీళ్ళు గుర్తించట్లేదు. అది ఇక్కడ అసలు లాజిక్. వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులను ఆశ్రయించే వీలుందంటాం చాలా క్రూరమైన నిబంధన. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డులను సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా ప్రభుత్వాందా అన్న వివాదం తలెత్తితేపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం. ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పును కోర్టులో సవాల్ చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. అయినా కొత్తగా ప్రతిపాదన చేయడం వెనక దురుద్దేశం ఉంది అంటూ వీళ్ళు మాట్లాడిన వార్తని హైలైట్ చేశారు. మరోవైపు భారత్పై 26% సుంకాల మోత ముగించిన డొనాల్డ్ ట్రంప్, వియత్నాంపై 46%, చైనాపై 34%, యూకేపై 10% టారిఫ్, అన్ని దేశాల ఆటోమొబైల్స్పై 25%. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు బాంబు పేల్చారు. అనుకున్నట్టుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26% టారిఫ్ వసూలు చేయనున్నట్టు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46%, చైనాపై 34%, యూరోపియన్ యూనియన్పై 20%, స్విట్జర్లాండ్పై 31%, తైవాన్పై 32%, జపాన్పై 24%, యూకేపై 10% సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాలకు దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్పై 25% సుంకం విధిస్తున్నట్టు తేల్చి చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీన విముక్తి దినంగా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్ మేలో మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మీ నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్. స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఎప్పటికీ రుణపడి ఉంటా. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తి నేను. పార్టీలో కూడా అలాగే ఉండాలని ఆశించే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండతో అక్రమాలు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, హామీల గురించి ప్రశ్నిస్తే అప్పులంటే అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. బాబు మోసాలు క్లైమాక్స్కి చేరే. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు. మాట మీద నిలబడే పాలన కోసం, తమ కోసం తప్పించే గుండె రావాలని ఎదురు చూస్తున్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు తోడుగా ఉంటా, మీకు మాటిస్తున్నా అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గాను 39 చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిపించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎం, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా నేను భయపెడతా, కొడతా, చంపుతా, ప్రలోభ పెడతా అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం ఇంకా చూస్తున్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పరిధి దాటద్దు, పోలీసులు హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీలేదు. పరిధి దాటినట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్ప. వ్యక్తులు సమాజం నమ్మకాన్ని చొరగొనేలా నడుచుకోవడం పోలీసుల బాధ్యత. కస్టడీ సమయంలో వ్యక్తుల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోండి. దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం. వ్యక్తులు సమాజం నమ్మకాన్ని చొరగొనేలా నడుచుకోవడం పోలీసులు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. పౌరులు పరిధి దాటి వచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీలేదు. పోలీసులు పరిధులు దాటుతున్నట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్ప. మ్యాజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలి, రొటీన్గా వ్యవహరించొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కొట్టాలి టెంకాయ మళ్ళీ అంటూ రిలయన్స్ CBG ప్లాంట్లను తామే తెచ్చినట్టు చెప్పుకోవడానికి కూటమి సర్కార్ గిమ్మిక్కులు. గత వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం. తొలి దశలో 8 ప్లాంట్లకు 2024 ఫిబ్రవరి 14న శంకుస్థాపన. 302 ఎకరాల్లో 1920 కోట్లతో ఏకకాలంలో 8 ప్లాంట్లు ప్రారంభం. వేగంగా పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధమవుతున్న అన్ని ప్లాంట్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చొరవతో మరిన్ని ప్లాంట్లు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయన్స్ ఆ గంతం తన ఖాతాలో వేసుకునేందుకు కనిగిరిలో భారీ పెట్టుబడులు తెచ్చామంటూ లోకేష్ హడావిడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భవ్యంగా కట్టబెట్టారు అంటూ 108, 104 నిర్వహణ కాంట్రాక్ట్ భవ్య హెల్త్ సర్వీస్కి అడ్డగోలు నిబంధనతో అస్మదీయ సంస్థ కాంట్రాక్టు.
తెర వెనక చక్రం తిప్పిన కూటమి సర్కార్ పెద్దలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వీర విధేయులతో సిట్ అంటూ పచ్చ చొక్కాలు ధరించలేదు, అదొక్కటే తక్కువ, కాకి దుస్తులు వేసుకున్నా కానీ రెడ్ బుక్ కుట్రలు అమలు చేయడంలో 4 ఆకులు ఎక్కువే చదివారు. ఇది చంద్రబాబు సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తీరు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధించినందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిఐడి దర్యాప్తు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. కొండం తవ్వినప్పటికీ కనీసం ఎలకను కూడా పట్టుకోలేక చేతులు ఎత్తేసింది. దాంతో బరితెగించి బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసుతో వేధించేందుకు సిట్ని ఏర్పాటు చేసింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఏరికోరి మరి సిట్లో సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ పెద్దల అంచనాలను అందుకోవడమే లక్ష్యంగా సిట్ సభ్యులు దర్యాప్తు పేరుతో యథేచ్ఛగా వేధింపులకు తెగబడుతున్నారు. అక్రమ నిర్బంధాలు, వేధింపులతో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు ప్రమాణాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సిట్ సభ్యులు సాగిస్తున్న వ్యవహారాలపై పోలీసు వర్గాల్లోని తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డు అంతేననే ఏకాభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సంక్షోభంలో ఎంఎస్ఎంఈలు కార్మికులు దొరక్క పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేక కష్టాల ఊబిలోకి, బరువైన పని చేయడానికి ఇష్టపడని రాష్ట్ర యువత అంటూ శారీరక శ్రమతో కూడిన పనులను ఇతర రాష్ట్ర కార్మికులపైన ఆధారం. ప్రస్తుతం బీహార్, ఒరిస్సా నుంచి తగ్గిన వలసలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలపైన ఎక్కువగా ఆధారం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం, ప్రోత్సాహకాల ఎగనామం కూడా సంక్షోభానికి కారణం. కార్మికుల కొరతను పట్టించుకోవడం లేదని చిన్న పారిశ్రామికవేత్తల గగ్గోలు. తమిళనాడు తరహాలో ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ సూచన. ఐటీఐ విద్యార్థులకు స్టైఫండ్తో కూడిన శిక్షణ ఇస్తున్న అక్కడి ప్రభుత్వం. కోయంబత్తూరులో వలస కార్మికులు ప్రత్యేకంగా హాస్టల్స్ కూడా. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. పనిచేయడానికి కార్మికులు దొరక్క పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేక కష్టాలు ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా క్లిష్టమైన పనులు చేసే గ్రానైట్ నిర్మాణం, డైరీ, టెక్స్టైల్, వ్యవసాయం వంటి రంగాలను ఈ కొరత విపరీతంగా వేధిస్తుంది. నిజానికి రాష్ట్రంలో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉన్నా ఈ పనులు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అలాగని బయట రాష్ట్రాన్ని తెప్పించుకుందామన్న పరిస్థితులు అది కుదరడం లేదు. ఫలితంగా చాలా యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యానికి సగానికి సగం తగ్గించడం లేక యూనిట్లు మూసేయడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశ్రమల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ కార్యదర్శి వందనా గుండానానికి నేరుగా ఫిర్యాదు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల సర్వే అంటూ కాలక్షేపం చేస్తుంది తప్ప తమ సమస్యలు పరిష్కరించడం లేదని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేస్తూ ఉద్యమ పోర్టల్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల సంఖ్య 31,70,298. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1,345 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. దీనివల్ల 18,901 మంది ఉపాధి కోల్పోయారు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి గతంలో 1,80,000 మంది పనిచేసినట్టు సమాచారం. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సంఖ్య 1,00,000 లోపుకు పడిపోయిందని పరిశ్రమ సంఘాల అంచనా. రాష్ట్రంలో 7,000కు పైగా గ్రానైట్ యూనిట్లోనే కార్మికుల కొరత, ఇతర ఆర్థిక సమస్యలతో ఉత్పత్తి 60% పైగా పడిపోయింది. రాష్ట్రంలో 106 స్పిన్నింగ్ మిల్స్, 12,635 పవర్లూమ్ యూనిట్లు, 848 టెక్స్టైల్ యూనిట్లు ఉన్నాయి. ఏటా 3 లక్షల స్పిండిల్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మన యూనిట్లు ఇప్పుడు 50% కూడా ఉత్పత్తి చేయడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 10 ఏళ్లలో 1.51 లక్షల మంది ఉద్యోగ విరమణ, 2029 నాటికి 57,192 మంది ఉద్యోగులు రిటైర్మెంట్, 2035 నాటికి 75,681 కోట్లకు చేరనున్న పెన్షన్ల చెల్లింపు వ్యయం. ఆర్థిక శాఖ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే 10 ఏళ్లలో భారీ సంఖ్యలో రిటైర్ కాబోతున్నారు. 2026 నుంచి 2035 వరకు 1,51,755 మంది ఉద్యోగ విరమణ చేయనుంటే ఆర్థిక విధాన పత్రంలో రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో 2029 నాటికి 57,192 మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని తెలిపింది. ఉద్యోగ విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ మేరకు పెన్షన్ల చెల్లింపు కూడా భారీగా పెరగనుంది. 2026లో పెన్షన్ల చెల్లింపు 33,526 కోట్లు ఉంటే 2035 నాటికి 75,681 కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరో తిరుమల ఎంత భద్రం అంటూ ఒక క్వశ్చన్ మార్క్ స్టోరీని హైలైట్ చేసింది. అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో డొల్లతనం, తిరుమలకి చేరుతున్న నిషేధిత వస్తువులు, టీటీడీ భద్రతా విభాగం పనితీరు ప్రశ్నార్థకం, చేతిలో లాఠీ కూడా లేకుండా ఇక్కడ కథ నడుపుతున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేసి ఇక్కడ ఏళ్ల తరబడి పాతుకుపోతున్న పోలీసులు, ఉన్నతాధికారులకు దర్శనాల్లో తలమునకలు, తక్షణమే విజిలెన్స్ ప్రక్షాళనకు భక్తుల వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే రైల్లో దొంగలు పడ్డారు అంటూ తొలుత తప్పించుకున్న హౌరా బెంగళూరు రైలు, తర్వాత వచ్చిన చండీగఢ్ మధుర ఎక్స్ప్రెస్ సిగ్నల్ లేక రైలు ఆగ్గానే దొంగల బీభత్సం. ముందే ప్రయాణికులు ఎక్కిన 2 దొంగలు, కింద సిగ్నల్ ట్యాంపర్ చేసిన మరో 3, 2 బంగారు గొలుసులు లాక్కున్న దొండగులు, ప్రయాణికులు తిరగబడ్డంతో పరారంటూ అర్ధరాత్రికి వస్తున్న చండీగఢ్ మధుర సూపర్ ఫాస్ట్ ట్రైన్ పరుగులు తీస్తోంది. కొందరు ప్రయాణికులు అప్పటికే నిద్రలోకి జారుకున్నారు, మరికొందరు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అంతలోనే రైలు ఒక్కసారిగా ఆగింది అన్నటువంటి అక్కడ జరిగినటువంటి దోపిడీ తీరుని హైలైట్ చేశారు. లేకపోతే వంశీ ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి, పట్టాభి వస్తారన్న సమాచారం, దాడికి సన్నద్ధం. ముందుగా నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు పిలుపు, వంశీ కార్యాలయంలో సమావేశం. ఆయనతో మాట్లాడే రోడ్లపైకి సిఐడి విచారణ వివరించిన వంశీ అనుచరుడు రంగా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తర్వాత అతను నేను ఆ మాట అనలేదని చెప్తుంటాడు. ఈ సహజంగా జరుగుతుంటుంది. లేకపోతే అయ్యన్నను చంపేస్తారన్న వైసీపీ నేత కర్రి సీను అరెస్టు. అయ్యన్నను చంపేస్తా అంటే అసెంబ్లీ స్పీకర్పై బహిరంగ వ్యాఖ్యలు చేసి బెదిరింపులకు దిగిన అనకాపల్లి
జిల్లా నర్సీపట్నానికి చెందిన వైసీపీ నాయకుడు కర్రి శ్రీనివాసరావు నంద్యాల జిల్లా జలదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో శారదానగర్లోని శ్రీ శ్రీనివాస మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ వద్ద ఉన్న కర్రి శ్రీను వద్దకు పట్టణ సీఐ గోవిందరావు, ఎస్ఐ రమేష్ జలదుర్గం పోలీసులు వెళ్లారు. ఆయన జీపులో ఎక్కించుకుని తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కర్రి శ్రీను పోలీసులతో వాగ్వాదానికి దిగి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. శారదానగర్లో కర్రి శ్రీను సోదరుడు సత్యబాబుకి చెందిన శ్రీ శ్రీనివాస మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రభుత్వ భూమి ఆక్రమించి కట్టారని పేర్కొంటూ ఫిబ్రవరి 24 రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ సందర్భంగా కర్రి శ్రీనివాసరావు అసెంబ్లీ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా కుటుంబాన్ని ఎందుకు బాధ పెడతారు, నన్ను చంపేయండి లేదంటే నేనే ఆయన చంపేస్తాను వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలపై స్థానిక 24వ వార్డు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధుబాబు నర్సీపట్నం పోలీసులు ఫిర్యాదు చేస్తే శ్రీను హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరి నంద్యాల జిల్లా జలదుర్గం గ్రామానికి చెందిన టీడీపీ నేత దూదేకులు హుస్సేన్ మార్చి 6న అక్కడ పోలీసులు ఫిర్యాదు చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బెదిరించడంతో మనస్తాపం చెందని పేర్కొన్నారు. దీంతో జలదుర్గం పోలీసులు శ్రీనిపై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు. ఇది అసలైనటువంటి విధ్వంసం అంటే, ఇది అసలైన అరాచకం అంటే. అయ్యన్న పాత్రుడికి సంబంధించి వాళ్ళ ఇంటికి సంబంధించిన గోడని పగలగొట్టినప్పుడు తప్పనినే మాట్లాడాం కదా, అది ఏముందో ఒక గజమో 2 అడుగులో, అది కూడా కాలవ నుంచి ఆ చెత్త చెదారం పందులు గిందులు రాకుండా లేదు కట్టుకుంటే దానికి ఇట్లా చేయడం ఏంటని. కానీ ఆ రోజున అయ్యన్న పాత్రుడు ఎట్లాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళ అబ్బాయి ఎట్లాంటి మాటలు మాట్లాడారు, కానీ అదేమి తప్పు కాలేదు. పైగా అది హింస అయింది. ఇప్పుడు వీళ్ళదేమో ఏకంగా బిల్డింగే కూలగొట్టేశారు ప్రత్యర్థి అని చెప్పేసి. కూలగొట్టేస్తే ఆ టైంలో ఆగ్రహంగా మాట్లాడినటువంటిది ఫస్ట్ ఏమన్నాడు, నన్ను చంపదలుచుకుంటే నన్ను చంపేయండి అన్నాడు, లేకపోతే నేను చంపేస్తాను అన్నాడు. ఆ 2 ముక్క తప్పే. ఫస్ట్ తను అంత ఫ్రస్ట్రేషన్కి గురి చేసి అతని ఆస్తుల్ని జీవితాన్ని నాశనం చేస్తుంటే తిరగబడ్డటువంటిది. దాని మీద కేసు పెడితే కోర్టు కూడా స్టే ఇస్తే, ముందస్తు బెయిల్ ఇస్తే, ఇంకొక కేసు పెట్టి ఇంకో చోట నుంచి అరెస్ట్ చేయడం. మరి ఇది ఎలాంటి పరిపాలన అనాలా? ఇదివరకు వాళ్ళు చేసిన విధ్వంసం అయితే దీన్ని ఏమనాలి, పెను విధ్వంస పాలన అనాలా? ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.